गांधी अमर है, राजीव गांधी अमर है, राजीव गांधी राजीव गांधी अमर है, राजीव गांधी अमर है। राजीव गांधी नीचे करो। బాలరాజన్న ఈరోజు భారతదేశ వ్యాప్తంగా యాంటీ టెర్రరిస్ట్ డే తీవ్రవాద వ్యతిరేక దినోత్సవంగా దివంగత ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ గారి యొక్క మరణం ఈరోజు తీవ్రవాదుల దాడికి యాంటీ తీవ్రవాదుల డేగా ఈ రోజును ప్రభుత్వం ప్రకటించిన సందర్భంగా అలాగే భారతదేశ ప్రధానిగా అతి పిన్న వయసులోనే ఈ భారతదేశానికి ప్రధానిగా బాధ్యతలు వహించి ఎన్నో బృహత్తరమైనటువంటి పేద బడుగు బలహీన వర్గాలు కానీ ఈ భారతదేశాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఐటీ రంగాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఎన్నో ప్రణాళికల పథకాలు తీసుకొచ్చే మాననీయులు శ్రీ రాజీవ్ గాంధీ గారి యొక్క 35వ వర్ధంతి సందర్భంగా ఈరోజు సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ఘనమైనటువంటి నివాళులర్పిస్తూ ఈ భారతదేశానికి 4 తరాలు వారి కుటుంబం ఈ భారతదేశం స్వాతంత్రానికి ముందు కానీ స్వాతంత్రం తర్వాత కానీ 4 తరాల వారి యొక్క కుటుంబం ఈ భారతదేశం సేవలు దాంట్లో ఆ పరంపరలో ఆ రోజు మోతీలాల్ నెహ్రూ కానీ ఆ తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు ఆ తదుపరి రాజీవ్ గాంధీ గారు ఇందిరాగాంధీ గారి యొక్క మరణానంతరం వారి చిన్న కొడుకు సంజయ్ గాంధీ గారి మరణానంతరం విధిలేని పరిస్థితిలో ఈ భారతదేశంలో ఖచ్చితంగా ఈ సేవలు అవసరమైనటువంటి ఒక ఉద్దేశంతో ఇష్టం లేకున్నా రాజకీయాలకు వచ్చినటువంటి మాననీయులు రాజీవ్ గాంధీ గారు 1984 అక్టోబర్ 31 నాడు ఇందిరాగాంధీ గారిని తీవ్రవాదులు అతి ఘోరంగా వారు చంపిన తర్వాత వెంటనే ప్రధాని బాధ్యతలు చేపట్టి ఆ తర్వాత ఎన్నికలకు పిలుపునిచ్చినటువంటి రాజీవ్ గాంధీ గారు దేశంలోనే అత్యధికంగా మెజారిటీతో ఆ రోజు 508 పార్లమెంటు సీట్లుంటే 401 పార్లమెంటు సీట్లు కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద మెజార్టీతోని ఈరోజు ఇప్పటివరకు కూడా ఏ పార్టీ కూడా సాధించని మెజార్టీని సాధించి ప్రధానిగా బాధ్యతలు చేపట్టినటువంటి రాజీవ్ గాంధీ గారు ఆ తదుపరి 61వ రాజ్యాంగ సవరణ ద్వారా 1984లోనే 21 సంవత్సరాల ఓటు హక్కున్నటువంటి యువతను వెంటనే 18 సంవత్సరాలకు ఓటు హక్కు కల్పించినటువంటి మాననీయులు రాజీవ్ గాంధీ గారు. అలాగే ఇలా పల్లెలలో మనం టీవీలు వీక్షించాలన్నా లేకుంటే ఇతరత్ర ఐటీ రంగం మనం సెల్లు మాట్లాడుతున్నా పల్లెలో పోయి నెట్తోని మనం మాట్లాడుతున్నా అది ఆనాడు ముందు జాగ్రత్తగా వారు తీసుకున్నటువంటి రాజీవ్ గాంధీ గారు తీసుకున్నటువంటి పథకంలో భాగమే. వారి చలవనే ఈరోజు గ్రామాల్లో మనం టీవీ చూస్తున్నామా లేకుంటే నెట్ మన సెల్లు చూస్తున్నామంటే ఆ రోజు వారు తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగమే. అలాగే ఈ భారతదేశంలో బడుగు బలహీన వర్గాల కోసం వారు అతి పిన్న వయసులోనే ఈ భారతదేశానికి 7వ ప్రధానమంత్రిగా 40 ఏళ్ల ప్రాయంలోనే ప్రధానిగా బాధ్యతలు చేపట్టి మొత్తం భారతదేశంలో మన ప్రపంచంలోనే భారతదేశాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళినటువంటి మాననీయులు రాజీవ్ గాంధీ గారి యొక్క వర్ధంతి సందర్భంగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ వారి యొక్క బాటలో కాంగ్రెస్ పార్టీ చురుకైనటువంటి కార్యకర్తగా రాజీవ్ గాంధీ గారి యొక్క పరంపరలో ఆ రోజు మళ్ళీ సోనియా గాంధీ గారు కానీ ఈరోజు రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు కానీ
మల్లికార్జున్ ఖర్గే గారు, ఈ రాష్ట్రంలో ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షులు, అలాగే ఉమ్మడి జిల్లా మంత్రులు శ్రీధర్ బాబు గారు కానీ, పొన్నం ప్రభాకర్ గారు కానీ, లక్ష్మణ్ కుమార్ గారు కానీ, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు కానీ, మేమందరం కూడా వారు చూపినటువంటి బాటలో కాంగ్రెస్ పార్టీకి విధేయతగా సైనికులాగా మేము ముందుకు నడుస్తూ వారు చూపినటువంటి ఆశయాల్లో మేము ముందుకు నడుస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు ఈ జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన అర్పిస్తూ ఉన్నాం. రాజీవ్ గాంధీ గారి 35వ వర్ధంతి సందర్భంగా సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరి నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా ఆయన మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి అయిన తర్వాత మరి ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి మహనీయుడు. ఎందుకంటే 21 సంవత్సరానికి ఓటు హక్కున్న 18 సంవత్సరాలు, అదేవిధంగా కంప్యూటరిజం ఇవన్నీ కూడా చేసినటువంటి మహనీయుడు మా రాజీవ్ గాంధీ గారు. రాజీవ్ గాంధీ గారికి దాదాపు ఏమేమి చేయాలో, యూత్కి ఏం చేయాలో అవన్నీ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఆయనను మరి స్మరించుకుంటూ ఈరోజు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో మరి ఈరోజు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.